బాబు, ఈ డిజైన్స్ ఏంటి? పైన పెట్టనే పడిపోయినట్టుంది. ఇవి ఏంటి అని అడుగుతున్నాను బాబు. అప్పుడెప్పుడో కాలేజ్ ఫెస్ట్లో కల్చరల్ యాక్టివిటీస్ చేయమంటే చేశాను. పడేసి. ఏంటి పడేయాలా? మీ దగ్గర ఇంత కళ్ళని పెట్టుకుని పాడేయమని చెప్పడానికి మీకు మనసు ఎలా వస్తుంది బాబు? చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది మీ కథ. ఏమంటున్నావు? ఇదే మీ బిజినెస్. ఎందుకు కాకూడదు అంటున్నాను డ్రైవర్ బాబు. నాకంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోయినా టాలెంట్ అయితే ఉంది కదా, ఉన్నప్పుడు దీన్ని వాడుకోవచ్చు కదా. చామంతి గారు, వేలల్లో క్లాత్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇదే క్లిక్ అయిపోతుందని డిసైడ్ అయిపోకు. అవుతుందనిపిస్తుంది బాబు. అందరూ చేస్తున్నదేగా, నేను చేస్తే కొత్తగా ఏముంటుందని సక్సెస్ అవ్వడానికి. బాబు, ట్రెండ్కి తగ్గట్టు ఫ్యాషన్ ఆలోచిస్తే మీది కొత్తగానే అవుతుంది బాబు. సపోజ్ మూల పడేసిన పాత చీరలతో కొత్త డిజైన్స్ చేయొచ్చు. చీర కట్టుకోవడం రాక కట్టుకోలేకపోతున్న యువత కోసం గౌను వేసుకున్నంత ఈజీగా ఉండేలాగా శారీ డిజైన్ ప్లాన్ ఆలోచించొచ్చు. సాంప్రదాయం అనేది మర్చిపోయిన ఈ జల్దీ జనరేషన్కి కొత్త సాంప్రదాయ వస్త్రధారణ పరిచయం చేయడం లాంటివి ఆలోచించొచ్చు కదా. మనసు పెడితే ఎందుకు కాదు బాబు? ఎందుకు సక్సెస్ కాదు? మనకున్న ఈ టైంలో ఇదే పర్ఫెక్ట్ ఫైల్ ప్రిపేర్ చేసి లోనుకు వెళ్ళిపోండి చెప్తా. ఏంటి వెళ్ళిపోయేది? చాలే, ఈ చీరలు గీరలు మన వల్ల కాదు, దయచేయండి. ఒక్కసారి ఆలోచించండి బాబు, ఇది అద్భుతమైన ఐడియా. ఆలోచించనని చెప్పాను కదా, నా బుర్ర తినకు. వెళ్ళు. అసలు నేను ఎవరు రమ్మన్నారు? వెళ్ళు. బాబు, ఇదిగో, మీ గుణాగారు వచ్చారంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. వెళ్ళు. ఇప్పుడు వాడిని ఎందుకు తెస్తున్నారు? వస్తే చెప్తున్నాను. అసలు నాకు ఆ న్యూ సెన్స్లే వద్దు. వెళ్ళండి, వెళ్ళండి చామంతి గారు. మీరు మారరు. అద్భుతమైన ఐడియా అమ్మా, అద్భుతమైన ఐడియా. వచ్చిందంటే చాలు, కెలికి కలికి పడేస్తుంది. ఏంట్రా లుక్? నువ్వే? నేనా? అంటే నీ అంతరాత్మని బేనా? మనలో మనం ఏమనుకుంటే ఏంట్రా? అరే, నేను తెలియక అడుగుతాను. చామంతి దగ్గర లేకపోతే నా దగ్గరే ఉండాలంటావు, వస్తే దొబ్బే అంటావు. అసలు నీ దొబ్బుడేంట్రా? లోపల ఉండలేక చస్తున్నా, అందుకే బయటకు వచ్చా. తెలియనట్టు అడుగుతావు. నాన్నకి ప్రమాణం చేశా, మర్చిపోయావా? అవును మరి. ఇప్పుడు ఆవిడ ఎత్తుకొని తిప్పి ముద్దు పెట్టి మరీ చెప్పా. ఎవడ్రాయుడు? ఆ లాజిక్లు ముందు క్లియర్ చేయి, ఏ మ్యాజిక్ చేయకు. ఇప్పుడు ఏంట్రా నీ గోల? నీకు ఈ వెధవ ఈగో ఎందుకు అంటున్నా. నాకు ఈగోనా? నీకేరా. నీ అంతరాత్మ దగ్గరే కట్టింగులు ఇవ్వకు, పిల్లక కట్ చేసి పడేస్తా. పిల్లంతా మంచి ఐడియా ఇస్తే దేనికిరా ఈగో? మొన్నటిదాకా నా పిల్లరా అన్నావు కదా, ఇప్పుడెందుకురా తొక్కలో ఈగో? నాన్నకి చేసిన ప్రమాణం ఐడియా తీసుకోవడం వల్ల ఏం కొంపలు మునిగిపోలే. ఎందుకు? నీ ఈగోనే ఎక్కువ. ఎస్రా, నాకు నా ఈగోనే గొప్ప. నువ్వు ఛాలెంజ్లో గెలవడం గొప్ప కాదన్నమాట, నాన్న నమ్మకాన్ని నిలబెట్టడం గొప్ప కాదన్నమాట. నువ్వు స్క్రాప్ కాదని నిరూపించుకోవడం గొప్ప కాదు అన్నమాట.
లేదురా, అవే గొప్ప. అప్పుడు మూసుకొని చామ్ చెప్పిన ఐడియాని ఫాలో అవ్వు. ఓకే, కానీ ఇది తనకి చెప్పకు మరి. వైమా చెప్తే రెచ్చిపోతుంది. నేనిచ్చిన ఐడియాని గొప్పగా ఫీల్ అవుతుంది. ఎంత ఈగోరా నీకు. అనుకో, ఐడియా అయితే ఫాలో అవుతాను చెప్పాను కదా. సరే, ఏదో ఒకటి ఏడు. రే 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 నాకున్నవి చాలవని నువ్వు లోపల నుంచి వచ్చేసావా? వస్తే వచ్చావులే, కళ్ళు తెరిపించావుగా. చామంతికి మాత్రం అస్సలు చెప్పను. ఎప్పుడో చేసిన ప్రాజెక్ట్ ఇప్పుడు పనికొచ్చిందన్నమాట. గుడ్ మార్నింగ్ బాబు గారు. మార్నింగ్ మార్నింగ్. ఈ రోజంతా మీకు గుడ్డే జరగాలి అని కోరుకుంటున్నాను బాబు. సంతోషం. నాకు చాలా సంతోషంగా ఉంది డ్రైవర్ బాబు. నేను చెప్పిన ఐడియానే ఫాలో అవుతున్నారు కదా? అవునా? చామ్ చెప్పిన ఐడియానే ఫాలో అవుతున్నావా ప్రేమ్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకీ చామ్ ఏం చెప్పింది? చేపలు పట్టుకోమని చెప్పిందిరా. చేపలా? నో ప్రేమ్. మరి లేకపోతే ఏంట్రా? చాట కళ్ళు వేసుకొని చాటు నుంచి వినేసి వచ్చేయడం కాదు. ప్రేమ్ నువ్విచ్చిన ఐడియాని ఎందుకు ఫాలో అవుతాడని కదా నువ్వు అడగాలి. అబ్బో, ఫాలో కాకపోతే అందులో ఉన్నవేంటో మరి. నువ్వు చెప్పింది కాదు, ఇందులో వేరే ఉన్నాయి. వేరేవంటే? నువ్వు చెప్పినవి కాదని. చెప్పనంటారా బాబు? అదేగా చెప్పేది. చెప్పడానికి పెద్ద ఈగో అడ్డొస్తున్నట్టుంది. ఏంటి ఏంటి గొణుకుతున్నావు? ఏం లేదే, టిఫిన్ చేసి వెళ్ళండి బాబు అంటున్నా. ఇంతసేపటికి ఇప్పుడు ఉపయోగపడేది ఒకటి చెప్పావు. బాబు, మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు. మీకు ఉపయోగపడేది ఇదొకటి నేను చెప్పింది. చెప్పండి చెప్పండి చెప్పండి. హోల్డ్ ఆన్. ఎందుకు ఇప్పుడు మీద మీద పడుతున్నావు? అందగాడు కదా, కొరక్కు తిందామని. సిగ్గేస్తుంది, నేనటు వెళ్తా. రేయ్, నువ్వు నోరు ముయిరా. ఏంటి చామ్? నువ్వు కామ్గా ఉండు చిట్టి. అయితే ఏం లేదా, వట్టి మాటలేనా? అక్కడి నుంచి వచ్చేవన్నీ అవే. ఇంకా ఆపుతారా? తినడానికి ఏమన్నా పెడతారా? ఆకలిస్తుంది. రండి, పెడతాను.